ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మీ ఆధార్ కార్డుకు ఈ పనులు చేయకపోతే రేపటి నుండి పని చేయవు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డుల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. భారతదేశ పౌరునిగా గుర్తింపు పొందడానికి ఆధార్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మనం విదేశాలకు వెళ్ళాలన్నా, స్వదేశాలకు వెళ్ళాలన్నా, పరీక్షలు రాయాలన్నా, పాస్బుక్లు పొందాలన్నా, నిత్యావసర సరుకులు పొందాలన్నా ప్రతి ఒక్కరి విషయంలో ఆధార్ కార్డు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల కాలంలో చాలామంది రేషన్ కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేయలేకపోతున్నారు. బ్యాంకులకు కూడా ఆధార్లను అనుసంధానం చేయలేరు. ఇలా బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయని వాటినన్నింటినీ కూడా ఇప్పటికే నిలిపివేస్తున్నట్లు మనకు బ్యాంకులు ప్రకటించాయి. తద్వారా బ్యాంకు పాస్బుక్లకు ప్రతి ఒక్కరును కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేస్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డుని ఆధార్ కార్డుకు కూడా అనుసంధానం చేయాలని ప్రభుత్వం పలుమార్లు వ్యక్తీకరించిన కొద్దిమంది చేయట్లేదు. తద్వారా వారందరినీ కూడా రేషన్లను కూడా నిలిపివేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులను రేషన్ కార్డులకు అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.